నమస్తే అమ్మా. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? సీఎం జగన్ అండి. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన నమ్ముతారా, చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోలో నమ్ముతారా? జగన్ చెప్పినవి నమ్ముతామండి. ఎందుకు నమ్ముతారమ్మా? అంటే మా పిల్లలకి చాలా బాగా చదువుల వల్ల జగన్ రావడం వల్ల మా పిల్లలకి చదువు ఇచ్చాడండి. మా పిల్లలకి చాలా మంచి జరిగిందండి. మరి ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేశాడమ్మా? చేశాడండి. అలాగే మరి సచివాలయం వల్ల, వాలంటీర్ వల్ల ప్రజలందరికీ మేలు జరిగిందా? మేలే జరిగిందండి. మరి ఇంటి వద్దకే వస్తున్నారండి వాలంటీర్లు. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేసామన్నారు జగన్ గారు. ఇవన్నీ నిజమే అంటారా? నిజమండి. అంతా మంచిగా చేశారండి జగన్ వచ్చి. మరి జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ కూటమిగా ఏర్పాటు వస్తున్నాయి. ఎలా ఉంటాయి ఎన్నికలు? పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. మా జగన్ అన్న సింగిల్గా వస్తాడు ఇప్పుడు. ఫైనల్గా మీ ఓటు ఎవరికమ్మా? జగన్ అండి. థ్యాంక్ యూ. మా అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.